అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. వరుసగా మూడో రాత్రి కూడా అమెరికా ఇరాన్పై వైమానిక దాడులను నిర్వహించింది. అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ తీర ప్రాంత నిఘా వ్యవస్థలు డ్రోన్ మౌలిక సదుపాయాలు, క్షిపణి సామర్థ్యాలను లక్ష్యంగా చేసుకున్నట్లుగా అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. హర్మూజ్ జలసంధిలో పౌరులు, వాణిజ్య నౌకలకు ముప్పు కలిగించే ఇరాన్ సామర్థ్యాన్ని బలహీనపరచడమే ఈ ఆపరేషన్ లక్ష్యమని అమెరికా వెల్లడించింది. ఈ దాడులు ఇరాన్ సైనిక సామర్థ్యంపై భారీ ప్రభావాన్ని చూపుతాయని పేర్కొంది. ఇక ఇరాన్ ప్రభుత్వ మీడియా కథనాల ప్రకారం బందర్ అబ్బాస్ పోర్టు నగరం, కిష్ ద్వీపం ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. అయితే ఈ ఘటనలో జరిగిన నష్టం, ప్రాణ నష్టం గురించి అధికారిక వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ఓవైపు దాడులు జరుగుతూ ఉండగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరిన్ని దాడులకు సంకేతాలు ఇచ్చారు. ఇరాన్పై మరింత తీవ్రంగా దాడులు కొనసాగుతాయని హెచ్చరించారు. అంతేకాకుండా ఈ సైనిక చర్యలు మరో 2 నుంచి 3 వారాల పాటు కొనసాగవచ్చని చెప్పారు. ఇరాన్లో అత్యంత భద్రత కలిగిన భూగర్భ అణు కేంద్రంగా భావిస్తున్న పిక్ యాక్స్ మౌంటైన్ కూడా అమెరికా లక్ష్యంగా మారవచ్చని ట్రంప్ వ్యాఖ్యానించారు. దాన్ని ధ్వంసం చేస్తాం, ఇరాన్ సిద్ధంగా ఉండాలంటూ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ పరిణామాలతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమయ్యాయి. రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా మారతాయి అనే దానిపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.